హరి ఓం. హరి నిజదాసకోటికి గుహాశయుడై రమయించునట్టి సత్పురుషులకిష్టవస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి గల్గు. సుస్థిరమగుచున్న మోక్షము అరచేతి దియై చెలువారు నన్న అస్థిరత తరతుచ్ఛ సౌఖ్యముల్ చేకురుటల్ మరి చెప్పనేటికిన్. కాన సరోజలోచను జగస్థవనీయ కథాసుధారసంబాని నయట్టి జెవ్వ యశధన్య కథాలవణోదకంబులన్ పానము చేయజూచునే. సుపర్వ మహీజమరంద పానలాభానుభవంబునందు మధుప ప్రభువేగునే వేపచెట్లకు. మందారమకరంద మధున్యమునదేలు మధుపంబువోవునే మదనములకు. నిర్మల మందాకినీ వీచికలతూగు రాయంచ సనునిత రంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదీయై చొక్కు కోయిల సేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం వరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు. వినుత గుణశీల మటలు వేయునేల. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు. జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక. మీరునే మనుచుమతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము జేర్చితారడవి నుండుట మేలుని సాచరాగ్రణీ. హరి ఓం. అథ చతుర్దశోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ. నిశమ్య కౌశారవిణోపవర్ణితాం హరేః కథాం కర్ణసూకరాత్మనః పునః స పప్రచ్ఛ తముద్యతాంజలిః. న చాతి తృప్తో విదురో ధృతం వ్రతః. విదుర ఉవాచ. తెన వై తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రమ అంటూ చతుర్దశోధ్యాయాన్ని అంటే 14వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, తృతీయ స్కంధంలో 14వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ వ్యాసుల వారు శుకుడు చెప్పినటువంటి ఆ మాటను ఈ విధంగా వివరించారు. నిశమ్య కౌశార విణోపవర్ణితాం. స్వామి, ఓ పరీక్షితుడు ఏమన్నాడు అంటే, శ్రీహరి భూమిని ఉద్ధరించడం కోసం అని చెప్పి వరహావతారం సంబంధించినటువంటి కథను ఈ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా నేను ఇప్పుడు చెప్పాను కదా. ఇలాగా ఆ మైత్రేయుడు చెప్తూ ఉండేటప్పుడు విదురుడు చాలా గొప్పగా, ఆయన చాలా శ్రద్ధగా భక్తితో ఆ కథ అంతా విన్నాడయ్యా. విని కూడా ఆ దృఢమైనటువంటి వ్రతము యొక్క నిష్ఠ కలిగినటువంటి వాడు ఆ విదురుడికి సంపూర్ణంగా ఇంకా సంతృప్తి అనేటువంటిది కలగలేదు. కలగకపోయేటప్పటికీ ఆయన కొంచెం డల్ అయినట్టుగా అనిపించి 2 చేతుల్ని కూడా జోడించి మళ్ళీ మైత్రేయుణ్ణి ఈ విధంగా అడిగాడయ్యా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు.
ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ గురించి పదే పదే వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు విన్నా ఇంకా 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 వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది మానవ సంబంధమైనటువంటి లౌకికమైనటువంటి వ్యవహారమే ఎంత ఇదిగా ఉన్నప్పుడు, సాక్షాత్తు సకల లోక ఉద్ధారకుడైనటువంటి వాడు, సకల లోకాన్ని సృజించినటువంటి వాడు, సాక్షాత్తు బ్రహ్మాది దేవతలకే తండ్రి అయినటువంటి వాడు, ఆ పరమాత్మ యొక్క ఆ శక్తిని, ఆ అద్భుతమైనటువంటి ఆ నడవడికని, అందులో ఉండేటువంటి తేజస్సు గురించి ఎవరైనా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. ఎంత విన్నా కూడా ఇంకా అది సంతృప్తినివ్వదు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనోస్థితిని సుఖ మహర్షి అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. సాధారణంగా ఎలా ఉంటుంది అండి అంటే, ఏదైనా అన్నాం అనుకోండి, ఏముందండి దాని మీద రుచి కలగాలండి అంటే, ఏమండి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి రుచి కలిగించుకోవాలి అని ఆ మాత్రం ప్రయత్నం చేయలేరా అండి? ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏదో వాళ్ళకి రుచి కలగాలి అని మనం అంటాం. కానీ మాకు మెచ్యూరిటీ వచ్చింది, వయసు వచ్చింది, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం, మేము సాధించినటువంటిది ఏమీ లేదు అనుకున్నటువంటి వాళ్ళకి ఆ రుచి తగలాలి. ఏమిటి తగలాలి? నువ్వు ప్రయత్నం చెయ్యాలిగా. నువ్వు మిగతా పదార్థాలు తినడానికి ప్రయత్నం చేసి ఆ రుచిని చూస్తున్నావుగా. ఆ మానవ ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఇది భాగవతంలో సుఖ మహర్షి మనకి అందిస్తూ ఉండేటువంటి విషయం. ఇది రుచి దానంతటా అది ఎక్కడి నుంచో చంద్రమండలంలో నుంచి ఊడి వచ్చి నీ మనసులోకి తీరి నీ నాలుగుకి నీ చెవులకి ఈ భాగవత కథలు వినాలి అనేటువంటి రుచి ఎవడో కలిగించడు. నీ అంతటి నువ్వు కలిగించుకోవాలి రుచి. ఇది వినాలి, చెప్పేవాళ్ళు ఉన్నారు, చదవడానికి పుస్తకాలు ఉన్నాయి, ఆలోచించడానికి మనసు ఉంది, కాబట్టి లెట్ మీ యూజ్ ఆల్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ టు గెట్ ఎ టేస్ట్ ఇన్ టు ది భాగవతం, ఆ రామాయణం, అది మహాభారతం. అలాగా అనుకున్న ప్రయత్నం చేయాలి, చేయకుండా రుచి కలగాలి. మిగతా చెత్తకుండా పనులన్నిటికీ రుచులు కలిగిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది కాదు చెప్తున్నటువంటిది. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, తముద్యతాంజలి నచాతి తృప్తో విధురో ధృతవ్రత, నా అతి తృప్తో అంత తృప్తి చెందలేదు ఎవరు? విదురుడు దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు. అంటే దాని మీద నిష్ఠ, శ్రద్ధ, ఇది వినాలి అని ఒక పట్టుదల ఉండాలి. మిగతా వాటిలన్నిటికీ పట్టుదలలు ఉంటున్నాయిగా. మిగతా చెత్త పనులన్నీ చేయడానికి పట్టుదలగా వచ్చేసేసి ఆ టైంకి పరుగులు పెట్టేస్తూ ఉంటాంగా. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకొకటైనా పరుగులు పెడుతూ ఉంటే, కాబట్టి దీనికోసం పరుగు పెట్టాల్సినటువంటిది, నీకు దృఢమైనటువంటి నిశ్చయం, స్థిర నిశ్చయం కలగాల్సినటువంటిది ఇది. అది విదురుడికి కలిగిందయ్యా అని చెప్తూ, నిశమ్య విని కౌశార వినాహ, కౌశార వినుడు అంటే మైత్రేయుడు, ఉపవర్ణితాం చెప్పినటువంటి కారణ సూకరాత్మన, విశిష్టమైనటువంటి ప్రయోజనం కోసం సూకరాకారం ధరించి వచ్చినటువంటి ఆ పరమాత్మను ఉపవర్ణితాం బాగా వర్ణించాడు. ఆ వర్ణించినటువంటి విషయం దగ్గర హరే, అటువంటి హరి యొక్క ఆ కథను నిశమ్య విని ధృతవ్రత విదుర, ఆ దృఢమైనటువంటి నిశ్చయం కలిగి, yes, I wanted to listen to this, I wanted to think about this, I wanted to know more and more about this, I wanted to see what is the knowledge embedded in this అనేటువంటి ఆ స్థిర నిశ్చయం కలిగినటువంటి ఆ విదురుడు, ఓ పరీక్షితు, నాచ అతి తృప్త, మిక్కిలి చాలా ఎక్కువగా మాత్రం ఆయన తృప్తి పొందలేదయ్యా. అప్పుడు తృప్తి పొందనప్పుడు బుద్ధ్యత అంజలి, 2 చేతులు జోడించి పునః తరువాత మరల ఆ మైత్రేయుణ్ణి ప్రశ్నించాడు అన్నాడు. అందువల్ల దీనికే పోతన గారు అందుకు ముందు చెప్పినటువంటి పద్యంలో, కాన సరోజలోచను జగస్తవనీయ కథా సుధార సంబాని నయట్టి యశదన్య కథాలవణోదకంబులం పనముసేయజూచునే. చాలా
అమృతప్రాయమైనటువంటి మధురమైనటువంటి పరమాత్మ యొక్క జగస్థవనీయుడైనటువంటి పరమాత్మ యొక్క కమలలోచనుడైనటువంటి పరమాత్మ యొక్క కథలు ఆ రుచిని మరిగినటువంటి ఆ నాలుక, ఆ చెవులు, ఆ మైండ్, ఆ బుద్ధి అసదన్య కథాలవణోదకంబులం పానము చేయనేర్చునే. అదే ఉప్పు నీళ్లు పంచేటువంటి పనికిరాని మాటలు చెప్తూ, పనికిరాని కబుర్లు చెప్తూ, అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని పనికిరాని కబుర్లు, దైవ సంబంధం లేనటువంటి విశేషాలన్నీ మాట్లాడుతూ ఉండేటువంటి ఆ ఉప్పు నీళ్లు తాగడానికి అలవాటు పడుతుందా భాగవతం విన్నటువంటి వాడికి, రామాయణం విన్నటువంటి వాళ్ళకి? కాబట్టి అసత్ అంటే అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి అన్య, పనికి రానటువంటి, తనకు సంబంధం లేనటువంటిది అన్యం కదా, అది అన్యం అండి అంటాం. మనకి సంబంధం అయినటువంటిది పరమాత్మ, మనలోనే ఉండేటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి అది వినకుండా అసత్, అబద్ధమైనటువంటి, అన్యమైనటువంటి కథ లవణోదకంబులం, అటువంటి ఆ పరులు చెప్పేటువంటి పనికిరాని నానా రకాలైనటువంటి మాటలనేటువంటి ఉప్పు నీటి తాగితే బీపీలు పెరుగుతాయి, తలనొప్పి వస్తాయి, బ్రెయిన్ స్ట్రోకులు వస్తాయి, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటివి పానము చేయజూచునే. ఎవడైనా అటువంటివి పానం చేస్తాడా? ఒకసారి హతి కథ విన్నటువంటి వాడు సుపర్వ మహీజ మరంద పాన లాభానుభవంబునుందు. సుపర్వ అంటే దేవతల యొక్క ల్యాండులో ఉన్నటువంటి మహీజము అంటే అక్కడ ఉండేటువంటి కల్పవృక్షాలలో ఉండేటువంటి ఆ పువ్వులలో ఉండేటువంటి మరంద, అందులో ఉండేటువంటి మకరంద పానాన్ని, ఆ మకరందాన్ని జుర్రినటువంటి లాభానుభవంబు, దాని యొక్క లాభాన్ని, దాని యొక్క అనుభవాన్ని పొందినటువంటి మధుప ప్రభువు, ఆ తుమ్మెదల రాజు ఏగునే వేప చెట్లకు, వేప చెట్లకి వెళ్ళి చేదుగా ఉండేటువంటిది ఏదైనా తింటారా? అంటే ఏముందండి, వేప చెట్టులో ఇది ఉంటుంది, ఏదో విటమిన్ ఉంటుంది, పళ్ళకి మంచిది, లేకపోతే డయాబెటీస్, ఈ డయాబెటీసు, పళ్ళు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవి. ఈ దేహం ఎప్పుడో రాలిపోతుంటుంది, ఆ రోగాలు వచ్చేవి పోతూ ఉంటాయి. అందువల్ల మేము వేప చెట్ల దగ్గరికి వెళ్తామండి, ఏదో మాకు సంతృప్తి కలిగిస్తూ ఏవో మంచి కాసేపు ఈ కబుర్లు, ఆ కబుర్లు, హ్యాపీ బర్త్డేలు అవి చెప్పేసుకున్నవి, అవన్నీ వేప చెట్లు. ఆ వేప చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు. భాగవత సంబంధమైనటువంటి కథానులాపాన్ని, దానిలో అనుభవ లాభాన్ని పొందాలి. అలాగా ఈ రుచి మరిగినటువంటి వాళ్ళు, ఇది కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ వేప చెట్ల కోసం వెళతారా అని ఆయన చెప్పిన తరువాత విదురవాచ, అప్పుడు విదురుడు ఈ విధంగా అడిగాడయ్యా, తేనైవతు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రమా. ఓ మునిశ్రేష్ఠ, ఓ మైత్రేయ మహర్షి, యజ్ఞమూర్తినా, యజ్ఞవరాహ రూపుడైనటువంటి తేన ఆ హరిణాయేవ, ఏ శ్రీహరి చేత, ఏ శ్రీహరి అయితే యజ్ఞవరాహ అవతారాన్ని చేసుకుని వచ్చాడో, అవతారాన్ని దాల్చి వచ్చాడో, అటువంటి హరిచేత ఆదిదైత్యో, మొట్టమొదటి రాక్షసుడైనటువంటి వాడు, అంటే ఆది అంటే మొట్టమొదటిగా పుట్టినటువంటి దైత్యుడు, అంటే దితి సంతానమైనటువంటి వాడు దైత్యుడు అని అర్థం. అంటే కశ్యప మహర్షికి దితికి పుట్టినటువంటి సంతానంలో మొట్టమొదటి సంతానం వీడు హిరణ్యాక్షుడు. ఆది దైత్యో హిరణ్యాక్షో, వాడి పేరు హిరణ్యాక్షుడు. వాడిని హత, వాడిని సంహరించాడు కదా, చంపబడ్డాడు కదా అని హత ఎత్తి అనుశుశ్రుమ. నువ్వు చెప్పావు కదా మొన్న ఈ వరాహావతారం గురించి చెప్తూ గదపట్టి వరాహావతారాన్ని మర్దించడానికి వచ్చాడు అని చెప్పావు కదా, దానికి సంబంధించినటువంటి అది నువ్వు చెప్పావన్నమాట, అది నేను విన్నాను, దాని గురించి చెప్పు అని. తస్య చోద్ధరత క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేతో రభూన్ మృధ. ఓ మహర్షి,
తన కోర మీద అంటే ఆ టిప్పు మీద స్వదంష్ట్రాగ్రేణ లీలయ చాలా అలవోకగా చాలా క్యాజువల్గా చాలా ఈజీగా ఆ దంష్ట్రాగ్రం మీద తిరిగేటువంటి భూమిని నిలబెట్టినటువంటి ఆ వరాహ అవతారం, ఆ వరాహ భగవానుడికి దైత్యరాజస్య రాక్షసరాజు అయినటువంటి ఆ హిరణ్యాక్షుడికి కస్మాత్ దేనివల్ల హేతో, కస్మాత్ హేతో ఏ కారణం వల్ల మృధ యుద్ధం అభూత్ అయ్యను. ఓ మహర్షి, ఆ వరాహావతారం మీద వరాహావతారుడైనటువంటి భగవానుడు దంష్ట్రాగ్రం మీద పెట్టుకున్నటువంటి భూమిని పైకి తీసుకొస్తూ ఉంటే ఆది రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షుడుకి ఆ వరాహ స్వామికి యుద్ధం ఏ కారణం వల్ల అయింది అని అడిగారండి. తరువాత ఇందాక దానిలో ఉండేటువంటిది ఏమిటి అంటే కారణ సూకరాత్మన అన్నాడు సుఖ మహర్షి. కారణ సూకరాత్మ, ఏదైనా సరే ఒకటి ఉంది అంటే దాన్ని కార్యము అంటారు. ఉదాహరణకి కొండ ఉందనుకోండి, కొండ కార్యము, కారణము మట్టి. కాబట్టి అదేవిధంగా ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది, అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నుంచి సూకర, దాని నుంచి సూకరం అంటే ఏమిటి, దాని నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సూకరం అంటే ఉత్పత్తి చేసేటువంటిది అని అర్థం. కాబట్టి ఆ మూల కారణంలో నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మామూలుగా చెప్పాలనుకోండి, బ్లాక్ హోల్లో మొత్తం అన్నీ ఉంటాయి. బ్లాక్ హోల్ని ప్రస్తుతం పదార్థమయంగా చూసుకున్నట్లే బ్లాక్ హోల్ ఈజ్ ది ఫండమెంటల్ ప్రైమరీ కాజ్. అది ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ అవుతుందో దానిలో నుంచి ఈ సమస్తమైనటువంటి గెలాక్సీలు, నక్షత్రాలు, ఈ పాలపొంతలు ఇవన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి. కాబట్టి దానికి మూల కారణం అని అనుకోవాలి. ఆ విధంగా అన్నమాట. మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు అని అంటేనే ఆ మూల కారణం. కాబట్టి కారణ సుకరాత్మన అని సుఖమహర్షి చెప్పాడు. అయిన తర్వాత అప్పుడు దీనినే పోతన గారు అని చెప్పిన అని మైత్రేయ మునీంద్రుడు అనఘుడు విదురునకు చెప్పినట్టే తరంగు అర్జున పౌత్రునికి వ్యాసుని తనయుడు వినిపించి మరయుదగనిట్లనియన్ అని చెప్పిన మైత్రేయుని కనుగొని విదురుండు పల్కు ఘనతరమగు ఆ ధనజకులాంతకు చరితము విని తనయదు నామనంబు విమల చరిత్ర. ఓ విమల చరిత్ర, ఆ దైత్యుడు, ఆ ఆది దైత్యుడి యొక్క కథను నాకు వినాలనుందయ్యా అని చెప్పి, ఎందుకు ఆ హిరణ్యాక్షుడికిను ఈ వరాహస్వామికి యుద్ధం, ఏ కారణం వల్ల వాళ్ళకి మధ్యలో యుద్ధం జరిగింది అని అడిగిన తర్వాత దానికి మైత్రేయ మహర్షి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. సాధు వీరత్వయా పృష్టం అవతార కథాం హరే యత్వం పప్రచ్ఛసి మర్చానాం మృత్యుపాశని విషాతిని. ఓ వీరా, ఓ ధర్మవీరుడా, ఓ విదురా, నీవు చాలా బాగా అడిగావు. నువ్వు వీరా త్వయా, నీ చేత సాధు సాధు వీరా త్వయా, సాధు బాగుగా, త్వయా నీ చేత వీరా, ఓ ధర్మవీరుడా అడిగావు. దేని గురించి అడిగావు, ఏమిటి అడిగావు నువ్వు? యత్ దేని వలన మృత్యుపాశ విషాతిని, మరణము అనేటువంటి పాశాలను తెగగొట్టేటువంటి హరే, ఆ హరి యొక్క కథలు, అవతార కథ, ఆ అవతారం యొక్క కథల గురించి నీవు పృచ్ఛసి ప్రశ్నిస్తూ ఉన్నావయ్యా అన్నాడండి. ఇప్పుడు ఆయన అడిగింది ఏమిటి, ఈయన చెప్తున్న సమాధానం ఏమిటి? జాగ్రత్తగా చూసినట్లయితే, ఓధిరా నువ్వు చక్కగా ప్రశ్నించావు. నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి? హిరణ్యాక్షుడికిను ఆయనకి యుద్ధం ఎందుకు జరిగింది అని చెప్పి నువ్వు అడిగావు. కానీ నీ అడిగినటువంటి ప్రశ్నలో అంతర్లీనంగా ఒక సమాధానం ఒకటి ఉందయ్యా. ఏమిటి అంటే, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో ఏముంది అంటే, నీవు ఎందుకంటే మానవుల మరణపాశాన్ని తెగగొట్టేటువంటి వాడు హరి.
హరి అంటే హరించేటువంటి వాడు, అన్నిటినీ హరిస్తాడు ఆయన. అంటే ఏమిటి? మానవులలో ఉండేటువంటి రోగాలు కానీ, మానవుల్లో ఉండేటువంటి చింతలు కానీ, మానవులకు ఉండేటువంటి ఒడుతుడుకులు కానీ, మానవులకు ఉండేటువంటి డిప్రెషన్ కానీ, మానవులకు ఉండేటువంటి మరణ బాధలను కానీ, మానవులకు ఉండేటువంటి జనన మరణ యొక్క బంధాల నుంచి, సంసార బంధాలన్నిటినీ కూడా హరేహే, ఆ హరి హరిస్తాడు. నువ్వేమో మామూలుగా హరికథలు వినాలి ఉంది అని చెప్పి చాలా లైవ్లీగా ఏదో పైగా మాట అన్నట్టుంది, కానీ హరి అనేటువంటి పదానికి ఎంత అర్థం ఉంది. కాబట్టి ఎప్పుడైతే నేను హరికి సంబంధించినటువంటి కథలు చెప్తానో నువ్వు వింటావో, అప్పుడు ఆయన ఆ ఒక్క పనే చెయ్యడు, మిగతా పనులన్నీ కూడా చేస్తాడు. ఉదాహరణకి ఇంట్లో దొంగడు పడ్డాడు అనుకోండి, ఆ దొంగడు ఏం చేస్తాడు? అక్కడ ఉండేటువంటి బంగారం, వెండి, డబ్బులు, అక్కడ ఉండేటువంటి బట్టలు, అక్కడ ఉండేటువంటి గిన్నెలు, వీలైతే టీవీలు, కుర్చీలు మొత్తం అన్నీ పట్టుకుపోతాడు. ఆ విధంగా ఈ హరి అనేటువంటి వాడు హరేహే ఆయన ఏం చేస్తాడు అంటే మత్స్యానాం మృత్యుపాశ విషాతని, మృత్యుపాశ విషాతని అని మొత్తం అంతా హరించేస్తాడు. మొత్తం అంతా హరించేస్తే ఇంకా ఏం మిగిలిందండి మనలోనూ అన్నాం అనుకోండి. ఉదాహరణకి ఒక మానవుడి శరీరం ఉందనుకోండి, మానవ శరీరంలో సప్తధాతువులతో ఉంటాయి. సప్తధాతువుల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి కల్మషాలు, పొల్యూటెంట్స్, తర్వాత పనికిరానటువంటివి ఎన్నో రకాలైనటువంటి విధానాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనసుని, ఇంద్రియాలని బాధపెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీవు హరి యొక్క ధ్యానం చేసావో, ఎప్పుడైతే హరికి సంబంధించినటువంటి ఈ కథలు విన్నావో, ఈ కల్మషాల వల్ల, వీటి వల్ల నీకు నెమ్మదిగా మృత్యు భయం ఒకటి బయలుదేరుతూ ఉంటుంది. వయసు వస్తున్న కొద్దీ అమ్మో రోగం వచ్చిందంటే చచ్చిపోతానేమో, అదేమో ఇదేమో అనేటువంటి ఒక భయం నీలోకి బయలుదేరుతుంది. అది మృత్యువు యొక్క భయం. కాబట్టి మత్స్యానాం, ఈ మత్స్యులు అంటే అర్థం ఏమిటంటే మర్తో భూలోకః తత్ర భవాః మత్స్యాః అని అర్థం. మర్తో భూలోకం, మర్తో అంటే భూలోకము, అంటే మనం చూస్తున్నటువంటి ది ఎర్త్, ది ప్రజెంట్ మెటీరియల్ ఎర్త్ని మర్తః అంటారు. అది భూలోకము. దానియందు తత్ర, దానియందు భవాః మత్స్యాః, దానిలో పుట్టినటువంటి సమస్త ప్రాణుల్ని కూడా మత్స్యులు అంటారు. మత్స్యు అంటే మనిషి అనేటువంటిది కాక సమస్తమైనటువంటి జీవజాలాలన్నీ కూడా భూమిలోనే పుట్టే కాబట్టి, అంటే భూమిలోనే పుట్టడం అంటే ఏమిటంటే మనిషి భూమిలో నుంచి మొక్క వచ్చినట్టు పైకి రాడండి. అంటే ఏమిటి? ఆ పదార్థాల యొక్క సమ్మేళనాన్ని పదార్థం అంటే మత్స్యం అంటారు, దానిలో నుంచి వచ్చినటువంటిది అంటారు. తరువాత ఇంకొక అర్థం, అక్కడ పుట్టడమేనా అండి అంటే కాదు, మ్రియంతః ఇది మత్స్యాః అంటే ఏమిటి? మృజ్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ప్రాణత్యాగం. పుడతాడు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. మ్రియంతః ఇది మత్స్యాః, ప్రాణాలు పోయేవి ఇక్కడే, పుట్టేది ఇక్కడే. ఎక్కడైతే ఈ రెండు జరుగుతూ ఉంటాయో అటువంటి ప్రాసెస్ పేరు మత్స్య అంటారు. కాబట్టి మన శరీరంలో పైనుండేటువంటి జీవకణాలు పుడుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి. 4 hours అవగానే దే బికమ్ డెడ్ సెల్స్ అంటారు. కాబట్టి అంటే పుట్టేది శరీరంలోనే, మరణించేది శరీరంలోనే. కాబట్టి ఇలాగ జనన మరణాలతో కూడుకున్నటువంటి ఆ మానవుడి యొక్క దేహం కానీ, ఆ ప్రాణుల యొక్క దేహాలు కానీ, ఆ లోకాన్ని మత్స్యలోకం అంటారు. ఇటువంటి మత్స్యానాం మృత్యుపాశ విషాతిని. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ మానవుల్లో, ఈ జంతువుల్లోకి మృత్యు భయం ఉంటుంది. ఆ భయాన్ని తాడు వేసి లాగేస్తాడు. మరణించడం అనేటువంటిది ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ లివింగ్ సిస్టమ్ హూ ఎగ్జిస్ట్ ఇన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి అది ఫండమెంటల్ ప్రాపర్టీ. ఆ ఫండమెంటల్ ప్రాపర్టీని ఫాలో అవుతూ దానివల్ల వచ్చినటువంటి అలజడి, ఆందోళన, చింత, భయం ఇత్యాదులన్నిటినీ కూడా వాటిల్ని తెగగొట్టేటువంటి వాడు కాబట్టి ఆయన మృత్యుపాశ విషాతిని.
కాబట్టి నువ్వు అడిగినటువంటి హరి కథ వింటే ఏమవుతుందంటే ఈ భయాలు, ఈ చింతలు, ఈ ఆందోళనలు, ఈ దుఃఖాలు, ఈ గాబరాలు ఇవన్నీ కూడా పోతాయి. తప్ప అదేదో పుణ్యం వస్తుంది, 2 కొబ్బరికాయలు 3 ప్రదక్షిణలు చేసేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి గుళ్ళో కూడా ఉండేటువంటి అక్కడ కనిపించే ప్రతి వాడికి కాళ్ళకి నమస్కారాలు పెట్టే నువ్వు మీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు, ఇటువంటి పనులు చేయకూడదండి. హరికథ వినాలి. వింటే దాంట్లో ఉండేటువంటి రహస్యం తెలుస్తుంది. అది ఏం చేస్తుంది, వాట్ ఈజ్ ది అల్టిమేట్ దట్ హరి కథ ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ఓ విదురా, అటువంటి హరికథలు విన్నటువంటి ఉత్తానపాదుడు కొడుకైనటువంటి ధ్రువుడు ఈ మృత్యుపాశాన్ని తప్పించుకొని స్థిరంగా ఉండేటువంటి ధ్రువస్థానానికి చేరుకున్నాడయ్యా అని చెప్పి తరువాత రేపటి కార్యక్రమంలో ఈ హిరణ్యాక్షుడు జననం, దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ చెప్తాడు. స్వస్తి.